ఆంధ్ర భాష 3 భాగాలుగా విడిపోయింది. అచ్చులు 16. అచ్చులను ప్రాణాలు, స్వరాలు అంటారు. ఉభయాక్షరాలు 3. హల్లులు 37. హల్లులను ప్రాణులు, వ్యంజనములు అంటారు. అచ్చులు 16. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, లు, లు, ఏ, ఐ. దీర్ఘాచ్చులు 9. దీర్ఘంతో కూడినవి. హ్రస్వ అచ్చులు 7. దీర్ఘం లేనివి. ఏ, ఓ, వక్రములు కాస్త వంకరగా ఉంటాయి. ఐ, ఔ వక్రతములు, ప్లుతములు మిక్కిలి వంకరగా ఉంటాయి. ఉభయాక్షరాలు 0, అరసున్న, విసర్గ. ఉభయ అక్షరాలు అచ్చుల వైపు, హల్లుల వైపు కనిపిస్తాయి. 0 దీనికి మరో పేరు నిండు సున్నా, పూర్ణ బిందువు, అనుస్వారము. అరసున్న ఖండ బిందువు, అర్ధానుస్వారము, అరసున్న, అర్ధ బిందువు, విసర్గ. హల్లులు 37. ప్రాణులు, వ్యంజనాలు. అచ్చుల సహాయం చేత హల్లులు పలకబడతాయి. క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, ష, ష, స, హ, అక్ష, రోత్. కా నుండి మా వరకు ఉండే అక్షరాలను స్పర్శములు అంటారు. య, ర, ల, వ అనే వాటిని అంతస్థములు అంటారు. ష, ష, స, హ అనే వాటిని ఊష్మములు అంటారు. ఊష్మములు అంటే ఊది పలుకబడేవి. స్పర్శములు దృఢత్వం, గాంభీర్యం కలవి. అచ్చుల ధర్మం, హల్లుల ధర్మం కలిగి ఉండేవి అంతస్థములు. నాలుక కొన భాగంలో పలుకబడేవి. కావర్గం క, ఖ, గ, ఘ, ఞ. చవర్గం చ, ఛ, జ, ఝ, ఞ. టవర్గం త, ఠ, డ, ఢ, ణ. థవర్గం థ, థ, ద, ధ, న. పవర్గం ప, ఫ, బ, భ, మ. కచట తపలను ప్రథమాక్షరాలు, ద్వితీయాక్షరాలు, తృతీయాక్షరాలు, చతుర్థాక్షరాలు, పంచమాక్షరాలు. పరుషములు, శ్వాసాలు కచట తప. వర్గ తృతీయాక్షరాలు, సరళములు గజడ దబ. వీటిని నాదాలు అంటారు. పరుషాలు కఠినంగా పలుకబడేవి. సరళములు తేలికగా పలుకబడేవి.